హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సన్ రైజర్స్ బ్యాటింగ్ టాప్ లేచిపోతుంది అనుకున్నాం కదా. ఉప్పల్లో ఆడుతున్నారు, లాస్ట్ మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడారు. ఓపెనర్స్ ఇద్దరు అభిషేక్ టాప్ లేచిపోద్ది అనుకున్నాం, కానీ టాప్ లేచిపోయింది. ఎలా అంటే 26 for 4, 26 for 4, దే రెడ్యూస్ టు 26 for 4 విత్ ఇన్ నో టైమ్. సో ఎప్పుడూ లేనట్టుగా చాలా చాలా స్లోగా స్టార్ట్ అయ్యారు. ఎవరైనా 10 ఓవర్ల తర్వాత టీవీ పెట్టి సన్ రైజర్స్ 10 ఓవర్లకి 35 for 4 అంటే వాళ్ళు నమ్మలేని పరిస్థితి. తమను గిల్లి చూసుకోవాలన్నమాట. ఇది నిజమా, కలయా, నిజమా అని చెప్పి. 35 for 4, వాట్ ఈస్ దిస్? 10 ఓవర్లకి 35. అంతకంటే తక్కువ స్కోర్లో ఒక 3 కనిపించినాయి మనకి. ఇప్పుడు 2015 కంటే 2015 అంతకుముందు. కానీ ఇటీవల కాలంలో 10 ఓవర్లో 35 చేయడం ఏంటి? ఓవరాల్గా సన్ రైజర్స్ ప్లేడ్ 59 డాట్ బాల్స్. అంటే ఎన్ని బాల్స్ ఉంటాయి? 120 బాల్స్ ఉంటాయి. 120 బాల్స్లో మొత్తం ఇన్నింగ్స్లో 59 అంటే హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ డాట్ బాల్స్ ఆడారు. సో దారుణమైన స్టార్ట్. కానీ ఒక్కటి మనం మెచ్చుకోవాలంటే సన్ రైజర్స్ విషయంలో, మ్యాచ్ దారుణంగా స్టార్ట్ చేసినప్పటికీ, పవర్ ప్లేలో 22 for 3 అయినప్పటికీ మేనేజ్ టు గెట్ 156 ఆన్ ద బోర్డ్ థ్యాంక్స్ టు నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసన్. ఇద్దరు ఆడిన విధానం, ఇద్దరు కౌంటర్ అటాక్ చేసిన విధానం అనే డిఫికల్ట్ పిచ్, దానివల్ల వాళ్ళు గేమ్లో కొంతవరకు కంబ్యాక్ కాగలిగారు. అండ్ చివరిదాకా పోరాడారు. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పోరాడి లాస్ట్ ఓవర్ ఫినిష్ తీసుకొచ్చారు. ఒక్క బాల్ మిగిలి ఉండగానే ఎల్ఎస్జీ గెలిచింది. దేర్ వాజ్ సమ్ టెన్షన్. సన్ రైజర్స్ క్యాచ్లు కాస్త పట్టుకుని ఉంటే కొంచెం బెటర్. అంటే డిఫికల్ట్ క్యాచెస్ అంత ఈజీ ఏం కాదు. పట్టుకుని ఉంటే, ఎందుకంటే రిషబ్ పంత్ వాజ్ ది బెనిఫిషియరీ. అట్లీస్ట్ 3 క్యాచ్లు, దాంట్లో 2 మరీ టఫ్, 3 కూడా టఫే. క్యాచ్లు డ్రాప్ చేయకుండా ఉంటే అదృష్టం కలిసి వచ్చింటే ఆ క్యాచ్ల విషయంలో ఏమన్నా ఫలితం దక్కుండేదేమో. బట్ ఓవరాల్గా బాగా ఫైట్ చేశారు. బాగా బౌలర్స్ మంచి బౌలింగ్ చేశారు. సో ఒక ఓటమి 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు ఓడిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్లో కంబ్యాక్ అయిన విధానం, అంటే 35 for 4 అంత హోప్లెస్ సిచ్యుయేషన్ మిడ్వే త్రూ ద ఇన్నింగ్స్, అక్కడి నుంచి కంబ్యాక్ అయిన విధానం విషయంలో సన్ రైజర్స్ అంత బ్యాడ్గా ఏమీ ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. ఎల్ఎస్జీకి ఫస్ట్ విన్. అండ్ ముఖ్యంగా రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్లో అతను అన్ఫార్చునేట్ సర్కమ్స్లో రన్అట్ అయ్యాడు. తర్వాత వాళ్ళ ఫ్రాంచైజ్ ఓనర్తో అతని హీటెడ్ డిస్కషన్ లాగా కనిపించింది మనకి. ఇవన్నీ కొంచెం టఫ్ సిచ్యుయేషన్ నుంచి అతను ఒక చివరిదాకా నిలబడి, ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో అతను ఆడిన తీరు, లాస్ట్ ఓవర్లో ది కైండ్ ఆఫ్ ఫినిష్, 3 4 కొట్టి టీంని డిఫికల్ట్ సిచ్యుయేషన్లో గెలిపించడం, అది అతనికి చాలా సాటిస్ఫైయింగ్ విన్ అని చెప్పాలి. పంత్కి చాలా సాటిస్ఫైయింగ్. బట్ ఈ మ్యాచ్లో నేను చూడలేదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారు. నేనైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొహమ్మద్ షమీకి ఇస్తాను. ఎందుకంటే మొహమ్మద్ షమీ వేసిన ఫస్ట్ స్పెల్ ఎక్స్ట్రాడినరీ స్పెల్ అది. ఎందుకంటే 4 ఓవర్స్లో 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, ఇద్దరు ఓపెనర్స్ని, ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు, అభిషేక్ని అవుట్ చేశాడు. అభిషేక్ని అయితే ఫస్ట్ ఓవర్లో అవుట్ చేశాడు. అది దేంతో అవుట్ చేశాడు? స్లోయర్ వన్స్తో అవుట్ చేశాడు. మామూలుగా షమీ ఈజ్ నాట్ నోన్ ఫర్ స్లోయర్ వన్స్. ఈ మ్యాచ్లో వేసిన స్లోయర్ వన్స్ లాస్ట్ సీజన్ అంతా కలిపి వేసినట్టుగా లేదు. ఏదో స్టాట్ చూశాను అలాంటిది. ఆ కటర్స్, స్లోయర్ వన్స్ షమీ అంటే పిచ్ని స్టిక్కీ వికెట్, అది స్టిక్కీ వికెట్ మీద ఆ పిచ్ని చాలా తొందరగా అతను అర్థం చేసుకుని ఈ రోల్డ్ హిస్ ఫింగర్స్. సో అది మనం మామూలుగా న్యూ బాల్తో ఎవరైనా అప్రైట్ సీమ్తో బౌలింగ్ చేస్తారు. న్యూ బాల్తో కట్టర్స్ వేయడం, పిచ్ కండిషన్ అంత తొందరగా దాన్ని గ్రాస్ప్ చేయడం ఎక్స్ట్రాడినరీ. 18 డాట్ బాల్స్ వేశాడు తన స్పెల్లో. అంటే 3 ఓవర్ల డాట్ బాల్స్ వేశాడు. అది కంప్లీట్గా మ్యాచ్ని ఎల్ఎస్జీ వైపు తిప్పింది. అలా కాకుండా వాళ్ళు స్టార్ట్ అందుకుని ఉంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్, మ్యాచ్ వేరే రకంగా ఉండేది. మిగతా బౌలర్స్ కూడా సపోర్ట్ చేశారు. ప్రిన్స్ యాదవ్ వన్స్ అగైన్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా అతను వికెట్స్ తీశాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ డిస్ప్లే. దిగ్వేష్ రాఠీ గాట్ రిడ్ ఆఫ్ లియామ్ లివింగ్స్టన్ ఆడించారు ఈ మ్యాచ్. మంచి డెసిషన్. నేను మార్నింగ్ కూడా మనం అనుకున్నాం సలీల్ ఎవరి ప్లేస్లో లియామ్ లివింగ్స్టన్ ఆడించాలి, అలాగే హర్షల్ పటేల్ని తీసుకురావాలి ఆ డేవిడ్ పెయిన్ బదులు. ఇట్ హెస్ బికమ్ ఏ పెయిన్ ఫర్ సన్ రైజర్స్ రియల్లీ. సో అదే డెసిషన్ తీస్తారు. మంచి టీంని పికప్ చేశారు. కానీ లియామ్ లివింగ్స్టన్ ఎప్పటిలాగే అతను ఒక స్వీప్ ఆడబోయాడు, టాప్ ఎడ్జ్ అయింది. బ్రిలియంట్ క్యాచ్ బై రిషబ్ పంత్. రిషబ్ పంత్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. ఎందుకంటే యాజ్ క్యాప్టెన్
యాజ్ కీపర్ అండ్ యాజ్ బ్యాట్స్మెన్. మంచి క్యాచ్, అంటే అతను ముందు ఒక డైరెక్షన్లో వెళ్ళాడు, తర్వాత క్యాచ్ వస్తుందని రియలైజ్ తన డైరెక్షన్ మార్చుకుని వన్ హ్యాండెడ్ క్యాచ్ పెట్టాడు. ఈవెన్ క్లాసన్ క్యాచ్ కూడా ఎక్సలెంట్ క్యాచ్, అది చాలా మంచి క్యాచ్. సో 26 for 4 అయిపోయారు. పవర్ ప్లేలో 22 రన్సే వచ్చినాయి. సో కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ ఏంటంటే 300 అది ఇది అనుకున్నారు కదా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు. సో ఫ్యాన్స్ అవాక్ అయిపోయారు నిజంగా 35 for 4 at 10 overs. కానీ ఆ తర్వాత ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి వాజ్ ఇనీషియల్ అగ్రెసర్. నితీష్ కుమార్ రెడ్డి రాగా మంచి షాట్స్ కొట్టాడు. ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి మళ్ళీ పుంజుకున్నాడని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లో ఆల్రౌండ్ డిస్ప్లే. ఈసారి బౌలింగ్ ఒక్క ఓవర్ వేసాడు, కొంచెం రన్స్ ఇచ్చాడు, కానీ బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా చేశాడు. క్లాసన్ అతను కలిసి అంటే డిఫరెంట్ పిచ్ మీద ఆడుతున్నట్టుగా ఆడారు. 4లు 6లు, ముఖ్యంగా నితీష్ ఓవర్ లాంగ్ ఆఫ్ ఓవర్ ఎక్స్ట్రా కవర్ బ్యూటిఫుల్ షాట్స్ కొట్టాడు. ఈ లుక్ వండర్ఫుల్ టచ్. క్లాసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో 50 చేశారు. అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేశారు. వాళ్ళిద్దరు కలిసి బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నారు. మీకు అదే 10 ఓవర్స్కి 35 వస్తే తర్వాత 7 ఓవర్స్లో 99 రన్స్ వచ్చాయి. ఐ థింక్ 14th ఓవర్లో 4 4 కొట్టాడు ఆవేష్ ఖాన్ బౌలింగ్లో క్లాసన్. అప్పుడు వీళ్ళు 200 కొడతారేమో అనిపించింది. నెక్స్ట్ ఓవర్లో 3 4 దిగ్గజ్ షాట్ని 3 6లు కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. సో అక్కడ మ్యాచ్ కంప్లీట్గా మొమెంటం షిఫ్ట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ వైపు. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దే వర్ ఏబుల్ టు పుల్ థింగ్స్ బ్యాక్. లాస్ట్ 5 ఓవర్స్లో మీకు మళ్ళీ 5 వికెట్లు పడిపోయినాయి. నితీష్ కుమార్ రెడ్డి ఐ థింక్ 17th ఓవర్లో 18th ఓవర్లో అవుట్ అయ్యాడు. తర్వాత క్లాసన్ అండ్ హర్ష్ దుబే ఒక ఓవర్లోనే అవుట్ అయిపోయారు. సో లాస్ట్లో వాళ్ళు దే మేనేజ్ టు పుల్ థింగ్స్ బ్యాక్. దానివల్ల మళ్ళీ వాళ్ళు కమ్బ్యాక్ అయ్యారు బాగా. షమీ స్పెల్ అయిపోయిన తర్వాత కూడా మిగతా బౌలర్స్ కూడా అందరూ బాగా బౌలింగ్ చేస్తారు. ఆవేష్ ఖాన్ ఈజ్ అ వెరీ గుడ్ డెత్ బౌలర్, మరొకసారి ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఈ షుడ్ ప్లే ఫర్ ఇండియా. ఎందుకు ఇండియా నుంచి అసలు ఆవేష్ ఖాన్ కానీ ముఖేష్ కుమార్ కానీ గౌతమ్ గంభీర్ వచ్చినా కంప్లీట్గా పక్కన పెట్టాడు. సో వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్ యాక్చువల్లీ. ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అతను డెత్ బౌలింగ్లో నాట్ ఓన్లీ యార్కర్స్ వేయడం కాదు, వైడ్ యార్కర్స్ వేస్తాడు, అకేషనల్ స్లోయర్ బాల్ బౌన్సర్ వేస్తాడు, అండ్ హీ హాస్ గాట్ పేస్ ఆల్సో. సో ఆవేష్ ఖాన్ లాస్ట్ ఓవర్లో వేసిన డెత్ బౌలింగ్ చాలా బాగా వేశాడు. దానివల్ల 156 మాత్రమే చేయగలడు. లాస్ట్లో శివన్ కుమార్ ఒక 4 కొట్టాడు, కానీ అతను బ్యాటింగ్ కూడా బాగా చేయగలని ప్రూవ్ చేసుకున్నాడు. బట్ లాస్ట్లో మీకు రావాల్సిన కిక్ రాలేదు. వీళ్ళిద్దరు కనుక ఉండుంటే, నితీష్ అండ్ క్లాసన్ ఇంకొక 2 ఓవర్లు ఉండుంటే 180 కనుక వచ్చి ఉంటే 180 కాకపోయినా 175 వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ స్టికీ పిచ్ పైన గెలిచే అవకాశం ఉంది. వెన్ ఎల్ఎస్జీ స్టార్టెడ్ బ్యాటింగ్, మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ మార్చారు. అంటే వాళ్ళకి ఏంటో అర్థం కాదు. ఒక మ్యాచ్కే పంత్ లాస్ట్ మ్యాచ్లో రన్అట్ అయ్యాడు, అతను తప్పేం లేదు, అది కూడా నాన్ స్ట్రైక్ రన్లో రన్అట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో పంత్ ఓపెన్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు మార్ష్ కాంబినేషన్ మళ్ళీ తీసుకొచ్చారు తెర మీద. మార్క్రమ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అతను చాలా క్విక్గా 27 balls 45 చేశాడు. దానివల్ల ఏంటంటే మీకు తర్వాత రన్ రేట్ ప్రెషర్ లేకుండా అయిపోయింది. సో అతను స్టార్టింగ్ ఒక మంచి స్టార్ట్ అందించాడు కాబట్టి. బట్ మార్ష్ తొందరగా అవుట్ అయిపోయాడు. హర్ష్ దుబే బౌల్డ్ బ్రిలియంట్లీ. సో ఇద్దరు రైట్ హ్యాండ్ ఓపెనర్స్ వచ్చారు. హర్ష్ దుబే ఫస్ట్ ఓవర్ వేయాల్సిన అవసరం వచ్చింది. హర్ష్ దుబే చాలా టైట్ బౌలింగ్ వేశాడు, చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ వేశాడు. 2 వికెట్లు కూడా వచ్చినాయి అతనికి. బట్ నితీష్ రెడ్డి న్యూ బాల్తో స్టార్ట్ చేశాడు, కానీ ఈ 14 runs ఎంతో ఇచ్చాడు. ఈవెన్ హర్షల్ పటేల్ బౌల్డ్ వెల్. హర్షల్ పటేల్ 3 ఓవర్లే మాత్రమే వేశాడు. హర్షల్ పటేల్ 1 ఓవర్ మిస్ అయిపోయింది. అంటే ఇంకొక అతను అంత మంచి బౌలింగ్ వేసినా అతనికి ఫుల్ కోటా ఏం చేస్తుంది. ఈ స్లో పిచ్ మీద ఎప్పుడైతే స్లోయర్ వన్స్ బాగా గ్రిప్ అవుతున్నాయో హర్షల్ పటేల్ ఇస్ ద రైట్ మ్యాన్. అలాగే స్పిన్నర్స్కి బాగా హెల్ప్ ఉంది అక్కడ. స్పిన్నర్స్ బాగా హెల్ప్ ఉన్నప్పుడు లియామ్ లివింగ్స్టన్కి 1 ఓవర్ని ఇచ్చి ఉండాల్సింది. బట్ లియామ్ లివింగ్స్టన్కి బౌలింగ్ ఇవ్వలేదు. అన్ఫార్చునేట్లీ జయదేవ్ నాట్కర్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. అతను ఈ వాజ్ ఎక్స్పెన్సివ్. అంటే ఒక బౌలర్ అవుతాడు కదా, ఒక బౌలర్ ఎక్స్పెన్సివ్ అవుతాడు. అతను కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. బట్ ఓవరాల్గా చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. శివన్ కుమార్ వన్స్ అగైన్ వాజ్ వెరీ గుడ్. తన మొదటి వికెట్ కూడా సాధించాడు శివన్ కుమార్. బట్ రిషబ్ పంత్ నేను చెప్పినట్టుగా అతను కొంత లక్ కలిసి వచ్చింది. స్టార్టింగ్ కొంచెం స్క్రాచీగా స్టార్ట్ చేశాడు. నెంబర్ 3లో వచ్చాడు. కొంచెం స్క్రాచీగా స్టార్ట్ చేసిన తర్వాత అతను కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడు. తనదైన షాట్స్ కొట్టాడు. ఒక డిఫికల్ట్ ఛాన్స్ లియామ్ లివింగ్స్టన్ మిస్ చేశాడు మిడ్ ఆఫ్లో అనుకుంటా. తర్వాత బౌండరీ లైన్ మీద శివన్ కుమార్ రన్నింగ్ క్యాచ్ చాలా పట్టుకున్న 100 గ్రేట్ క్యాచ్ అయ్యి ఉండేది.
రన్నింగ్ క్యాచ్ అది మిస్ అయ్యాడు, అతను కాటన్ బౌల్ మిస్ అయ్యాడు. బట్ పంత్ మాత్రం ఈ స్టేట్ టిల్ ద ఎండ్, చివరి దాకా నిలబడ్డాడు. ఆయుష్ బదేని వచ్చి ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ రన్అవుట్ అయ్యాడు. అతను ఏమనుకున్నాడంటే స్వీప్ కొట్టబోయాడు, బాల్ వెనక్కి వెళ్ళిపోయింది, వెనక్కి చూసుకోలేదు, బట్ కీపర్ దగ్గర ఉంది బాల్ అండ్ కీపర్ అతను ఇమీడియట్గా రన్అట్ చేశాడు. సో నికోలస్ పూరన్ బ్యాట్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సమాద్ 2 బౌండరీలు కొట్టాడు, ఐ థింక్ ఇన్ ద 17th ఓవర్, జయదేవ్ నాట్కర్ దాంట్లో. దానివల్ల కొంచెం ప్రెషర్ తగ్గింది. ఇక లాస్ట్లో 30 బాల్స్లో 43 రన్స్ అవసరం. ఆ 17th ఓవర్లో అతను కొట్టిన 2 బౌండరీలతో కొంచెం ప్రెషర్ తగ్గింది. కానీ ఆ తర్వాత అతను అవుట్ అయిన తర్వాత మళ్ళీ ప్రెషర్ బిల్డప్ అయింది, బికాజ్ హర్ష్ దుబే వాజ్ బౌలింగ్ వెల్. బట్ పంత్ లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కావాలి. ముకుల్ చౌదరి వాజ్ నాట్ గెటింగ్ గోయింగ్. హర్షల్ పటేల్ 19th ఓవర్లో కేవలం 4 రన్స్ ఇచ్చాడు. ఒక ఎల్బిడబ్ల్యూ అప్పీల్ కూడా జస్ట్ మిస్, అది ఇంపాక్ట్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. బట్ హర్షల్ పటేల్ బౌల్ బ్రిలియంట్ 19th ఓవర్. దాంట్లో 9 రన్స్ అవసరమైంది, 9 రన్స్ అవసరమైంది. కానీ ఫస్ట్ బాల్లో ఒక యార్కర్ మిస్ అయ్యాడు జయదేవ్, దాన్ని స్ట్రైట్ బౌండరీ కొట్టాడు. అక్కడ ఇద్దరు లాంగ్ ఆఫ్ ఉన్నా కూడా ఆపే పరిస్థితుల్లో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఆ బాల్. నెక్స్ట్ బాల్ కూడా ఒక డబుల్ ఫిస్టెడ్ 4 హ్యాండ్ టెన్నిస్ షాట్ లాంటి షాట్తో మరొక బౌండరీకి వచ్చింది. తర్వాత 2 డాట్ బాల్స్ ఆడిన నెక్స్ట్ బాల్ మరొక బౌండరీ కొట్టి రిషబ్ పంత్ చాలా కామ్గా, చాలా ఎలాంటి టెన్షన్ లేకుండా 9 రన్స్ కావాలి. ఆ పిచ్ మీద స్లోయర్ వన్స్, యార్కర్స్ వేసే పరిస్థితి ఉంది. అయినా సరే రిషబ్ పంత్ చాలా కూల్గా చేసి ఫినిష్ చేశాడు. సో ఆ హాఫ్ సెంచరీ అతను చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది. కాస్త స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత రైట్ టైంలో అతను హెస్ పికప్ ది రైట్ కైండ్ ఆఫ్ షాట్స్. సో ఎల్ఎస్జీ ఫస్ట్ పాయింట్స్ ఆన్ ద బోర్డ్. ఎస్ఆర్హెచ్ బీటెన్ బట్ నాట్ డిస్గ్రేస్డ్, ఎందుకంటే బాగా కంబ్యాక్ అయ్యారు. ఒక దారుణమైన పరిస్థితి నుంచి చాలా బాగా కంబ్యాక్ అయ్యారు. బట్ బౌలింగ్లో ఇంకా కూడా ఒక స్ట్రైక్ బౌలర్ కావాలి. స్ట్రైక్ బౌలర్ మిస్ అవుతున్నాడు. బౌలర్ ఒకడు ఎవరు, మీకు వికెట్లు ఇచ్చే బౌలర్ ఎవరు అని చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. హర్ష్ దుబే వాజ్ బ్రిలియంట్, శివాంగ్ వాజ్ ఓకే, హర్షల్ పటేల్ బౌల్డ్ వెల్, యశాన్ మలింగా ఆల్సో బౌల్డ్ వెల్. యశాన్ మలింగా ఎప్పటిలాగే అతను, ఎందుకంటే ఇది ఆ స్లోయర్ పిచ్ మీద మలింగా, హర్షల్ పటేల్ వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేసే పరిస్థితి. సో అది పరిస్థితి. డిసప్పాయింటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్, బట్ దే డిడ్ రియల్లీ వెల్ టు బౌన్స్ బ్యాక్ కదా.